అందరికీ నమస్తే. నేను మా ఇంట్లో డైలీ వారాహి అమ్మ పూజ జరుపుతున్నాను కదా. సో ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యంతో ఒక్కొక్కలాగా చేసి దేవునికి ప్రసాదం పెడుతున్నాను. సో ఈరోజు నేను పులిహోర చేసుకున్నాను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా స్వీట్ ఐటమ్స్ చేశాను. ఈరోజు పులిహోర చేద్దామని, అమ్మవారికి కూడా పులిహోర అంటే ఇష్టము. సో పులిహోర చేసుకున్నాను. దేవుని దగ్గర ఉండే అంతా నీట్గా శుభ్ర చేసుకొని కొత్త పూలన్నీ పెట్టుకున్నాను. ఆల్రెడీ పెట్టిన పూలన్నీ తీసి ఎవరు తక్కుకున్న జాగాలో పచ్చ చెట్టు పైన వేసుకోవాలి ఎండి పూలు. సో పూజకి నైవేద్యం, పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. అలాగే అమ్మకి ఈరోజు దాళింబ పండు పెట్టాను. దాళింబ కాయ కన్నా పండు ఇలా ఒలిసి పెట్టాలి అని చెప్పారు ఎవరు. సో అందుకోసం ఈరోజు నేను దాళింబ పండుని ఒలిసి పెట్టాను. ఎప్పుడే కానీ పూజలో గంగా ముఖ్యం, గంగ లేనిదే పూజ లేదంటారు. గంగమ్మని పెట్టి పూజ చేసుకొని నా ఇంటి గడపకి మెయిన్ పూజ చేసుకోవాలి. ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని నేను మామూలుగా వారాహి అమ్మ నవరాత్రుల్లో వారాహి అమ్మ మూలా మంత్రం చదువుకున్నాను. వారాహి అమ్మ ద్వాష అంటే అష్టోత్తరం మూలా మంత్రం, తర్వాత ద్వాదశ నామావళి అని 12 నామాలు, పంచమి నమః అని ఉంది కదా, ఆ నామాలు 12 నామాలు వారాహి అమ్మ గాయత్రి మంత్రం చేసుకొని శుభ్రంగా నేను మంచిగా పూజ చేసుకున్నాను. ప్రతిరోజు 9 రోజు ఒక్కొక్క నైవేద్యంతో పూజలు చేసుకుంటుంటాను. అంటే తాంబూలానికి మామూలుగా ఒక్కొక్కటి పండు పెట్టుకుంటాను, ప్రసాదం చేసుకుంటాను. అమ్మకి ఎక్కువ ఇష్టమైనది పానకం, బెల్లం పానకము పెట్టుకోవాలి పూజలో. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. మీకు ఎలా ఇష్టమవుతుందో అలా మీరు పెట్టుకొని పూజ చేసుకోండి. వారాహి అమ్మ పూజ ఈ